నరేంద్రపురం అనే ఊరిలో కేశవ తన భార్య మరియు తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు కేశవ దిగులుగా ఇంటికొచ్చి, ఏంటండి అంత దిగులుగా ఉన్నారు? ఏం జరిగింది? ఎప్పుడు హుషారుగా సరదాగా ఉండేవారు. ఏం జరిగింది? మీరు ఇలా ఉండడం చూస్తుంటే భయంగా అనిపిస్తూ ఉందండి. ఏమిట్రా, కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా ఉంటున్నావు? ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఏం లేదమ్మా, నేను ఈరోజు పనిలోకి వెళ్ళగానే అక్కడ లెక్కల్లో ఏవో లావాదేవీలు వచ్చాయని చెప్పి నన్ను ఉద్యోగుల నుంచి తీసేశారు. మరియు ఒకవేళ ఆ లావాదేవీలు రుజువైతే ఆ డబ్బులు కట్టమని కూడా చెప్పారు. అదేంట్రా, ఎన్ని రోజులు లేని లావాదేవీలు ఈరోజే హఠాత్తుగా వచ్చాయి? ఇంకెవరెవరో చేసి నీపైన నెట్టేశారేమో. మీ ఓనర్తో మాట్లాడవలసిందిగా. నువ్వు ఎన్నాళ్ళుగా నమ్మకంగా పనిచేస్తున్నావు, ఆయనకు తెలీదా ఏంటి? ఆయనతో మాట్లాడితేగా నీకు విషయం అనేది తెలుస్తుంది. ఆయనే లెటర్ పంపించారమ్మా. మా మేనేజర్ గారు నాకిచ్చారు. నేనేం చేయలేదమ్మా. ఎవరో చేసిన దానికి నాకు శిక్ష వేసినట్టు అనిపిస్తోంది. ఇంకా రుజువు కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఉగాది ముందు నా చేతిలో రూపాయి కూడా లేకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాల్సిన జీతం కూడా వాళ్ళు ఆపేశారు. దాందేముందిలేండి, ఎలాగో ఒకలాగా కష్టపడి ఉగాది చేసుకుందాం. అవునులేరా, ఉగాది కోసం ఎందుకంత బెంగపడుతున్నావు? ఏదో ఒకటి ఆలోచించి పని చేద్దాంలే. మేమందరం ఉన్నాంగా నీకు సహాయంగా. అలా మాట్లాడుకుని ఒక 2 రోజులు గడిచాక, ఎలాగో ఉగాదికి అందరూ కొత్త కుండల్ని కొంటూ ఉంటారు. మరియు నాకు కుండలు తయారు చేయడం బాగా వచ్చుగదా. నేను కొత్త కుండలు తయారు చేసి అమ్ముదామని అనుకుంటున్నాను. ఎందుకంటే మన వీధిలో ఒక్క దుకాణం కూడా లేదు. ఏంటమ్మా నీకు? చెట్టంత కొడుకుండగా నువ్వు బయట ఎండలో కుండలు అమ్ముతావా? వద్దమ్మా, ఈ వయసులో నిన్ను కష్టపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా. ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి కౌసల్య వాళ్ళ అన్నయ్య వస్తాడు. ఏంటల్లుడా, ఏంటి సంగతి? నీకు ఉద్యోగం పోయిందట? మా అబ్బాయి చెప్తున్నాడు. నువ్వు ఆఫీసులో డబ్బులు ఏవో లావాదేవీలు చేసావంట కదా. అయినా నీకు అవసరమైతే అడిగి తీసుకోవాలి గాని ఇలా దొంగతనం చేయడం సరైంది కాదు తెలుసా? పైగా ఇప్పుడు మీ అమ్మతో పని చేయించి కుండల్ని అమ్మిద్దామనుకుంటున్నావా? కొంచెమైనా నీకు తల్లి మీద ప్రేమ ఉందా? మీ ఇంటికి నా చెల్లెల్ని ఇలాంటి పనులు చేయడానికి పంపించానా? మీ నాన్న అప్పట్లో ఉన్న ఆస్తంతా అమ్మేసి దాన ధర్మాలు చేశాడు. ఇప్పుడు నువ్వేమో పనులు మానేసి ఇలాంటి పెత్తనాలు చేస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం కేశవా? మీకు నా చెల్లి అంత భారం అయితే చెప్పేయండి. నేనిప్పుడే తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా తన అన్నయ్య బ్రతికే ఉన్నాడు, తన బాగోగులు చూసుకోవడానికి. అలా కాదు మావయ్య, నేను కూడా అమ్మని అలా అమ్మడానికి వెళ్ళొద్దనే చెప్తున్నాను. ఎందుకు ఈ వయసులో కష్టపడ్డామని అంటున్నాను. పైగా నా బుద్ధిగా వేరేవాడు చేసిన పొరపాటు వల్లే దెబ్బతిన్నది. నేను ఎలాంటి దొంగతనం చేయలేదు మావయ్య. అవునరా అన్నయ్య, నువ్వు నన్ను పలకరిద్దామని వచ్చావా, లేదా జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని తర్వాత మమ్మల్ని మాటలతో హింసిద్దామని అనుకుంటున్నావా? నీకు అంతగా సహాయం చేయాలనుకుంటే మా అబ్బాయి పైన పడిన నిందని తొలగించడానికి ప్రయత్నం చెయ్యి. లేదంటే మీ చెల్లెలు కష్టంలో ఉన్నదని తెలుసుకొని పండగ నాడు పిలిచి ఒక ముద్ద భోజనం పెట్టు. అంతేగాని ఇలాంటి మాట్లాడడానికి మాత్రం మా ఇంటికి రాబాకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, బాగుంటుందన్నయ్యా. నేను సరదాగా నా చెల్లి ఎలా ఉందని పలకరించడానికి వస్తే నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు. ఏదో తోడ పుట్టిందానివి కదా, కష్టంలో ఉంది, అన్నకి చెప్పుకుంటుంది కదా అని అనుకున్నాను. కానీ నీకింత గర్వం అయితే నేనెందుకు నీ ఇంట్లో ఉండడం? సరేలే, నేను వెళ్ళిపోతున్నాను అని కోపంతో అక్కడ్నుంచి కౌసల్య వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతాడు. ఎందుకమ్మా మావయ్యని అలా మాట్లాడి బాధ పెట్టావు? ఏదో ఇంటికొచ్చిన మనిషిని మర్యాద ఇవ్వాలా గాని అలా పంపించడం సరైంది కాదు కదమ్మా. నా తోడబుట్టినవాడు నా బాగోగులు తెలుసుకోవాలి అంటే నేను చెప్పకముందు తెలుసుకొని వచ్చి ఎటువంటి సహాయమైనా చెయ్యాలి. కాని వీడేమో ఇంటికొచ్చి కూర్చొని అన్ని మాటలు అంటున్నాడు. ఇలాంటి వాడిని తోడబుట్టిన వాళ్ళు అని అనర్రా. బ్రతికొండగానే మనుషుల్ని పీక్కుదినే రాబందులు అని అంటారు. వద్దమ్మా, అలాంటి మాటలు అనకు, వదిలేయ్. సరే, కాని నేను మట్టి కొండల వ్యాపారం పెడుతున్నాను.
ఇదైతే నేనైతే నిర్ణయం తీసేసుకున్నాను. ఇప్పుడుండే పరిస్థితి బట్టి అందరూ ఏదో ఒక పని చేయడం మంచిది. ఆ భగవంతుడి దయ వల్ల నీ పైన పడిన నింద తొలగిపోయి చక్కగా అందరం కలిసి మరలా సంతోషంగా ఉండాలి. ఈ కొత్త సంవత్సరం మన జీవితాల్లో కొత్త వెలుగుని తెచ్చేటట్టుగా ఉండాలి. అవునత్తయ్య, మీరు చెప్పేది నిజం. ఆ భగవంతుడి దయ వల్ల మనకి కొత్త సంవత్సరం నుంచి మంచి జరుగుతుంది. చూడండి, నువ్వు కూడా నాతో కుండల్ని తయారు చేయొచ్చు కదా లావణ్య. మనిద్దరం కలిసి చేస్తే వ్యాపారం బావుంటుందేమని నేను అనుకుంటున్నాను. అత్తయ్య గారు, నా దగ్గర ఇంకో మంచి ఐడియా ఉందండి. ఏంటో చెప్పు లావణ్య. అత్తయ్య గారు, మా కన్నవారిది పల్లెటూరు కదా, మనం ఉండేదేమో పట్నంలో. ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద భవనాలు తప్ప ఇంకేం లేవు. అదే మా ఊరు నుంచి చక్కగా ఉగాది పచ్చడికి కావలసిన మామిడికాయలు, వేప పువ్వు, పట్టు తేనె, ఆడించిన దుంప పసుపు ఇలాంటివన్నీ తెచ్చి అమ్మితే మనకు మంచి వ్యాపారం అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్క మీరు ఉగాది కోసం కొత్త కుండని అమ్మండి, నేనింకోవైపు వాళ్ళకి ఉగాదికి కావాల్సిన సామాన్లన్నీ అమ్మితే మనకు మంచి లాభం వస్తుందని నేను అనుకుంటున్నాను అత్తయ్యా. అబ్బా, మంచి ఐడియా చెప్పావమ్మా. ఇలాంటి ఐడియా చెప్తావని నేను అస్సలు అనుకోలేదు కోడలా. వద్దు లావణ్య, నువ్వు అసలే డబ్బింటి నుంచి వచ్చావు. నిన్నిలా బయట రోడ్డు పైన మామిడికాయల వేపుకు, కొత్త చెరుకు ఇలాంటివి అమ్మడం చూశారంటే మీ అన్నయ్య వాళ్ళందరూ మన గురించి ఏమనుకుంటారు చెప్పు. నేను పల్లికి వెళ్ళక మీ ఇద్దరిని పంపిస్తున్నానని అనుకుంటారు కదా. ఏం పర్వాలేదండి, నా ఇంటి కోసం నేను పని చేసుకోవడానికి నాకెందుకండి నామోషి. ఎవరైనా వచ్చడిగితే నేను ఎటువంటి సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. అయినా మీ ఇద్దరు అత్తాకోడలు ఒకటైనప్పుడు నేనెందుకు లేని మాట్లాడడం. నేను మాట్లాడితే మీ ఇద్దరు నాతోనే వాదించుకొని కూర్చుంటే నాకింకా తలనొప్పి ఎక్కువైపోద్ది. మీ ఇద్దరు మీకు నచ్చినట్టే చేసుకోండి. ఇలా అనుకుంటూ ఉండగా ఆఫీసులో పనిచేసే ఒక పనివాడు లావణ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. అయ్యగారు, మీకు ఈ కాగితాలిచ్చి రమ్మన్నారు, అందుకే వచ్చానండి. కేశవ ఆ పేపర్ తీసుకుని చదువుతూ, ఎందుకు నా రిజిగ్నేషన్ లెటర్ రాసి పంపించారు? నేనే తప్పైతే చేశాను అంటున్నారు, ఇంకా రుజువు కాలేదు. అలాంటప్పుడు ఇలా కాగితాలు పంపించి నేనెందుకు భయపడుతున్నారు? నన్నేం చేయమంటారండి? వాళ్ళు మీకు ఇచ్చేసి రమ్మన్నారు, నేను వచ్చి ఇచ్చేశాను. అంతేగాని ఇందులో రాసున్నవేందో నాకెలా తెలుస్తాయండి బాబుగారు? అలా అని పనివాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఏంటండి ఇది? మీ ఉద్యోగం ఉందని కొద్ది రోజుల తర్వాత వాళ్ళ విషయం తెలుసుకొని మిమ్మల్ని పిలుస్తారని అనుకుంటే ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా ఇచ్చి పంపించారు. ఏంటండి? అయితే కొద్ది రోజుల తర్వాత కూడా ఉద్యోగం వస్తుందని అనుకోవడం మన భ్రమే అంటారా? ఎందుకు లావణ్య భయపడుతున్నావు? నేను రాజీనామా కాగితం పైన సంతకం పెట్టలేదు కదా, ఎందుకు అంతలా భయపడుతున్నావు? అయినా నేను రాజీనామాపై సంతకం పెట్టి తీసుకుంటేనే రాజీనామా ఇచ్చినట్టు, లేదంటే ఆ కాగితం దేనికి పనికిరాదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము కలగజేసుకుని నీకు సహాయంగా నిలబడి వ్యాపారం చేయకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం బాబు. అందుకే రేపటి నుంచి మేము కొండలు అలాగే ఉగాది సామాన్లు అమ్ముదామని అనుకుంటున్నాం అని అనుకొని అత్తాకోడలిద్దరూ వ్యాపారాన్ని మొదలు పెడతారు. అత్తయ్య గారు, మనకి వేరే వాళ్ళ కన్నా ఎక్కువ మంది జనాలు రావాలంటే మనమంతా ఎక్కువ ఖరీదు పెట్టకుండా తయారు చేయడానికైనా మదుపు పైన ఒక 2 నుంచి 3 రూపాయలు వేసుకొని అమ్మేస్తే చాలు, మన వ్యాపారం బావుంటుంది. ఎక్కువ మంది వచ్చి మన వస్తువులే కొంటారు. అప్పుడు మనకి మంచి లాభాలొస్తాయి అత్తయ్య గారు. సరే అయితే నువ్వన్నట్టే తక్కువ ఖరీదుకి అమ్మేద్దాంలే. అలా అమ్మడంతో వాళ్ళకి రోజురోజుకి డబ్బులు రావడం మొదలవుతాయి. ఉగాది రోజుకి బాగా డబ్బులొచ్చేస్తాయి. చూడు లావణ్య, డబ్బులొచ్చాయి. వీటితో మనం ఉగాది చాలా బాగా చేసుకుందాం. అందరం కలిసి కొత్త బట్టలు కొనుక్కుందాం. అలాగే కేశవ తన బాధను మర్చిపోయి మనందరితో కలిసిమెలిసి సరదాగా ఉండేటట్టుగా చేద్దాం. అయ్యేవి గుర్తు రాకుండా కేశవతో అందరం సరదాగా ఉందాం. అప్పుడు జరిగిన విషయాన్ని కొంతవరకు కేశవ మర్చిపోతాడు. అలాగే అత్తయ్య గారు, మీరెలా చెప్తే అలాగే చేద్దాము అని చెప్పి
లావణ్య, కౌసల్య వెళ్లి అందరికి బట్టలు కొనుక్కొని ఇంటికి తిరిగొస్తారు. ఉగాది రావడంతో అందరూ కొత్త బట్టలేసుకొని ఉగాది పచ్చడి తిని ఇంట్లో సరదాగా ఉండగా మరలా ఆఫీసులో పనిచేసేవాడు పనివాడు వస్తాడు. అయ్యగారు, మీతో పాటు పనిచేసే అతను మీ డబ్బులన్నిటి దొంగలించడం జరిగిందట. ఇప్పుడే మన బాస్కి జరిగిన విషయం అంతా తెలిసిపోయింది. ఆ తర్వాతే మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పారు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావు నాయనా, నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. అలా 2 రోజులు గడిచాక కేశవ పనిలో చేరి చక్కగా సంపాదించుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా ఉన్నారు. రావులపాలెంలో కాంతం అనే ఒక ఆవిడ తన కొడుకు కోడలితో నివసిస్తూ ఉంటుంది. కాంతం ఎప్పుడూ అత్తపెత్తనం చూపిస్తూ కోడలు శైలజను రాచి రంపాలు పెడుతూ ఉండేది. కోడలా, బియ్యం చాలా ఖరీదెక్కువయ్యాయి. సంపాదించేవాడు నా కొడుకొక్కడే. అందుకే వాడి కోసం మంచి బియ్యం వండు. మనం జొన్న అన్నం తిందాంలే. పోనీ ఏదైనా వ్యాపారం పెట్టి తనకి కొంచెం సాయంగా ఉందాము అంటే మన దగ్గర వ్యాపారం పెట్టేంత డబ్బులైతే లేవు. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే ఆయనకి మంచి బియ్యం వండుతాను. మనం ఎలాగో ఒకలాగా సర్దుకుపోదాం అత్తయ్యా. జొన్న అన్నం చాలా చప్పగా ఉండడంతో తినలేకపోతూ ఉండేది శైలజ. మరియు తనకిప్పటి వరకు అలవాటే లేకపోవడంతో చాలా ఇబ్బంది పడేది. అయితే ఒకరోజు అత్తయ్య గారు బయటికెళ్లారు. ఆవిడ వచ్చే లోపల ఏదైనా చేసుకుని తిన్నా బాగుండు. ఆ చప్పటి కూడు తినలేక నోరంతా పాడైపోతుంది. పోనీ ఆవిడ్ని అడిగేసి ఏమైనా వండుకుందామా అంటే అడగాలన్నా కూడా భయమే వేస్తోంది. అంతే, దాంతో వాళ్ళ అత్తగారికి తెలియకుండా కాసింత పెసరపప్పు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఇంగువ అన్నీ వాళ్ళ అత్త చూడకుండా వేయించి పెట్టుకుని కనపడకుండా చెంగులో మూట కట్టుకుంటుంది. ఇంతలో కాంతం ఇంటికి చేరుకుంటుంది. ఏంటి శైలజ, ఎక్కడికెళ్తున్నావ్? బయట చూడు ఎంత ఎండగా ఉందో. అత్తయ్య, నేను చెరువుకు వెళ్లి బట్టలు ఉతికేసొస్తాను. తర్వాత పండుగలున్నాయి, మళ్ళీ వెళ్ళడం అవుతుందో అవ్వదో అని. సరే సరే ఎల్లు, కానీ చీకటి పడేలోపే ఇంటికి చేరుకోవాలి. అలాగే అత్తయ్యగారు, తొందరగా వచ్చేస్తాను అని చెప్పి పరుగు పరుగున చెరువుకి చేరుకుంటుంది. ఎందుకంటే తను పచ్చడి నూరుకొని బట్టలు ఉతికి చీకటి పడేలోపు ఇంటికి చేరుకోవాలి. లేకపోతే వాళ్ళ అత్త ఆడే మాటలు వినడం కష్టం కాబట్టి. శైలజ పచ్చడిని నూరుతూ ఉండగా మంచి సువాసన వస్తుంది. అటుగా వెళ్తున్న ఆ ఊరి పెద్ద మంచినీళ్ళ కోసం ఆ చెరువుకి పక్కనే ఆగుతాడు. అమ్మా, ఏం చేస్తున్నావు? అది కూడా ఈ సమయంలో ఏంటమ్మా రుబ్బుతున్నావు? మంచి సువాసనే వస్తుందే. అయ్యా, పెసరపప్పు పచ్చడి రుబ్బుకుంటున్నానయ్యా, అందుకే అంతలా సువాసన వస్తుంది. అమ్మా, ఈ సువాసనకి అబ్బా నా నోరు ఊరిపోతుందనుకో. అదేంటో రుచి చూస్తాను, కొంచెం ఇస్తావా? అయ్యో, ఇస్తాను, తినండయ్యా అని చెప్పి ఆయన చేతుల్లో కొంచెం పచ్చడి వేస్తుంది. కారం ఎక్కువగా ఉండడం వల్ల ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అమ్మా, రుచి అయితే అబ్బా బ్రహ్మాండంగా ఉంది గాని చాలా కారంగా ఉంది తల్లి. ఇది ఎలా చేసావో కొంచెం చెప్పమ్మా. అయ్యా, జొన్న అన్నం చాలా చప్పగా ఉంటుంది. వాటితో ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుంది. నేను కొంచెం జొన్న అన్నం తెచ్చాను, వాటితో తినండి, మీకు చాలా రుచిగా ఉంటుంది. అంతే, శైలజ చెప్పడంతో చక్కగా కూర్చొని తింటాడు. అమ్మా, నీ చేతి వంట చాలా రుచిగా ఉంది. నీ చేత్తో ఏదైనా మంచి వ్యాపారం పెట్టమ్మా, చాలా బాగా వ్యాపారం జరుగుతుంది. నువ్వంత రుచిగా వండుతున్నావు తల్లి. శైలజకు బహుమతిగా కొంత ధనం మూట ఇస్తాడు. తను చాలా ఆనందపడుతూ తీసుకుంటుంది. బట్టల్లో పెట్టి ఆ నగదుని జాగ్రత్తగా వాళ్ళ అత్తగారు చూడకుండా తీసుకునెళ్తుంది. ఏమిటే అంతలా కంగారు పడుతున్నావు? బట్టలన్నీ సరిగ్గా ఉతికావా లేదా? అయినా ఇంటికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకైందే? బాగానే ఉతికానత్తయ్యా, కానీ అక్కడ ఎక్కువ మంది బట్టలు ఉతకడానికి వచ్చారు, అందుకే ఆలస్యమైంది. ఆ డబ్బుల మూట తీసుకుని వెళ్లి పెరట్లో ఉన్న మొక్కల దగ్గర దాస్తుంది. ఇప్పుడు ఈ డబ్బుల మూట ఇంట్లోకి తీసుకునెళ్తే నేను పచ్చడి రుబ్బుకున్న విషయం అత్తగారికి తెలిసిపోతుంది. అయ్యో, ఏం చేయాలో అర్థమే కావడం లేదు. ఆవిడికి తెలిసిందంటే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారు.
శైలజ పక్కింట్లో ఉన్న తన స్నేహితురాలైన సుస్మిత ఇంటికి వెళ్తుంది. ఎందుకే అంతలా కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? ఏం లేదే. మా అత్తగారి సంగతి మీకు తెలుసు కదా. తన కంటిలో పడకుండా నేనెళ్ళి పచ్చడి రుబ్బుకొని తింటూ ఉంటే అక్కడికి ఒక అతనొచ్చి పచ్చడి అడిగాడే నన్ను. తనకు చాలా రుచిగా అనిపించి తన దగ్గర ఉన్న కొంత ధనాన్ని నాకు ఇచ్చారు. ఇప్పుడు నా ధనం ఇంట్లో పెట్టుకొని వెళ్తే మా అత్తగారు ఏమంటారు అన్న భయం వేస్తుంది. అమ్మో, పెద్ద బాధ్యత తీసుకున్నావు. అయినా నీకు భయం లేదా? ఎవరైనా చూస్తే మీ అత్తగారికి చెప్పేస్తారేమో అని. అయిపోయిందని తిరిగి తేలేము కదే. ఇప్పుడేం చేయాలో దానికోసం చెప్పవే. అయితే ఒక పంచేయి. మొక్కలకున్న పువ్వులు తెంపడానికి మీ అత్తగారు వెళ్తారు కదా, అప్పుడు కొంచెం కనిపించేలా ఆ డబ్బులు పెట్టు. ఎవరో వదిలేశారేమోనని లోపలికి తీసుకొనొస్తే అప్పుడు ఆ డబ్బులు వ్యాపారం పెడదామని సలహా ఇవ్వు. ఒకవేళ ఆవిడ ఎవరో పడేశారని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తే ఏం చేస్తాం? డబ్బులు పోతాయిగా. చేస్తే ఇంకేం, ప్రశాంతంగా ఉండు. డబ్బులు ఉన్నాయని సంగతి మర్చిపో. అప్పుడు నువ్వు పచ్చడి తిన్న విషయం కూడా తెలీదు. సరేలే అని తను చెప్పినట్టే మొక్కల దగ్గరే ఆ డబ్బులు కనిపించేటట్టుగా పెడుతూ అప్పుడు పూజ కోసం పువ్వులు కోయడానికి వచ్చిన కాంతంకి ఆ డబ్బులు దొరుకుతాయి. ఇక్కడెవరు డబ్బులు పడేసుకున్నట్టున్నారే. ఇప్పుడేం చేద్దాం? శైలజ, ఎక్కడున్నావే? తొందరగా రా. ఇటు చూడు, ఇక్కడ ఎవరో డబ్బులు పడేసుకున్నట్టున్నారే. అమ్మో, అవునత్తయ్య గారు, డబ్బులు ఎవరో పడేసుకున్నట్టున్నారు. వీటిని మనం లోపలికి తీసుకెళ్దామా? ఎవరివో ఏంటో లోపలికి తీసుకునెళ్తే మనల్ని దొంగ అనుకుంటారేమోనే. మనం ఎవరింట్లోనో దొంగతనం చేయట్లేదు కదా అత్తయ్యా. మన పెరట్లో దొరికిన డబ్బుల్ని లోపలికి పట్టుకునెళ్దాం. దాన్ని దొంగతనమని ఎలా అంటారు చెప్పండి? అవునే, నువ్వు చెప్పేది కూడా నిజమే. కానీ ఇంత డబ్బులతో ఇప్పుడేం చేద్దాం? అయినా ఆ అబ్బాయికి విషయాన్ని ముందే చెప్పాలి నేను. మీ మాట ఎప్పుడైనా కాదంటారా మీ అబ్బాయి? నాకు తెలిసి అత్తయ్యగారు, మనం ఎప్పటినుంచో ఒక వ్యాపారం పెడదామనుకుంటున్నాం కదా. ఈ డబ్బులతో ఆ వ్యాపారం మొదలు పెడదామా? శైలజ, ఈ ఆలోచన ఏదో భలేగా ఉందే. ఈ డబ్బులతో వ్యాపారం పెట్టుకుంటే చాలా బాగుంటుందేమోనని అనుకుంటున్నాను. మనం మంచి భోజనాల వ్యాపారం పెడదాం. అందరూ వచ్చి చక్కగా తిని మన కుటుంబాన్ని ఆశీర్వదించాల్తారు. ఏంటత్తయ్యా, భోజనాల వ్యాపారం అంటున్నారు? ఇంకేదైనా పెడితే బాగుండేదేమో. ఏంటి శైలజ, నాకన్నా నీకెక్కువ తెలుసా ఏంటి? నా మాటకి అడ్డు చెప్తున్నావు? అయ్యో, అది కాదత్తయ్యా. మీరు చెప్పేది బాగుంటుందేమో, నేను పొరపాటుగా అనుకున్నానేమో అని అనుకొని మీల్స్ వ్యాపారం పెడతారు. వ్యాపారం పెట్టిన 2 రోజుల వరకు బాగానే అవుతుంది. కానీ ఆ తర్వాత నుంచి చాలా తక్కువ మంది కొనడానికి వస్తూ ఉంటారు. అలా వాళ్ళు వండింది అంతా బయటపడేయాల్సి వస్తూ ఉండేది. దానివల్ల చాలా నష్టం జరుగుతూ ఉండేది. ఏంటే, వ్యాపారం పెట్టినా ఎవ్వరు కొనడమే లేదు. ఏం చేయాలి ఇప్పుడు? నాకైతే ఏమి తోచడం లేదే కోడలా. అత్తయ్య గారు, ఈ మధ్యన అందరూ డైట్ కోసమని రొట్టెలు తింటున్నారు కదా. ఆ వ్యాపారం పెడితే బాగుంటుందేమోనని అనుకుంటున్నాను. చాలా మందికి ఇంట్లో చేసుకోవడానికి సమయం ఉండదు కదా. అందుకే మనం తయారు చేసి పెడితే మన దగ్గరే వచ్చి కొనుక్కొని పట్టుకుని వెళ్తారు అత్తయ్యా. ఆ రొట్టెలకి కూర, ఆ పిండితో మనం పడలేమే కోడలా. దానికన్నా ఈ మీల్స్ వ్యాపారమే మంచిదేమో. చూద్దాం, కొద్ది రోజులు చూసి అప్పటికీ రాకపోతే నువ్వు చెప్పిన రొట్టెల వ్యాపారమే మొదలు పెడదాం. శైలజ మరి ఏం మాట్లాడకుండా వింటూ ఉంటుంది. ఎక్కడ మాట్లాడితే ఆవిడ ఏమంటారో అన్న భయంతో నోరు మెదపకుండా నిలబడుతుంది. ఇంతలో అక్కడికి శైలజ భర్త మహేష్ వస్తాడు. ఏంటి, అత్తా కోడలిద్దరు మాట్లాడకుండా అలాగే కూర్చున్నారు? ఏం జరిగింది? కొంపదీసి ఇద్దరు కొట్టుకున్నారా ఏంటి? అయ్యో, ఏం లేదండి. వ్యాపారం జరగడం లేదని అలా కూర్చున్నాం అంతే. అయినా ఈరోజు భోజనం వ్యాపారం పెట్టాలంటే ఒక మంచి హోటల్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూర్చొని తినడానికి ఇష్టపడతారు. ఇలా రోడ్ల మీద పెట్టాలనుకుంటే మాత్రం సింపుల్గా తినేది పెట్టుకుంటే మంచిది. ఏంట్రా, మీ ఆవిడ చెప్పినట్టే రొట్టెల వ్యాపారం పెట్టమంటావైతే? సరే అయితే రొట్టెల వ్యాపారమే పెట్టండి. ఎంతైనా మీరు పెద్దవాళ్ళు అయిపోయారుగా. మీ మాట అవ్వాలి, నా మాటలు ఎక్కడింటారు? శైలజ మరొక్క మాట కూడా మాట్లాడకుండా రొట్టెల వ్యాపారం మొదలు పెడదామనుకుంటుంది. ఎక్కడ మాట్లాడితే ఆవిడ ఇంకేం చెప్తారనుకొని కాంతంతో మరి ఏం మాట్లాడకుండా రొట్టెలు తయారీ కావాల్సిన ఏర్పాటు చేయడం మొదలు పెడుతుంది.
అత్తయ్య గారు నాకొక ఆలోచన వచ్చిందండి. ఎప్పుడు రొట్టెలు ఒకేలాగా చేస్తూ ఉంటాం కానీ ఈసారి మనం వెరైటీగా రకరకాల రొట్టెలు చేద్దామని అనుకుంటున్నాను. అవేంటంటే బీట్రూట్ రొట్టె, క్యారెట్ రొట్టె, క్యాబేజీ రొట్టె, ఆలూ రొట్టె, ఇంకా చాలా. అలా చేసుకుంటూ వెళ్తే చాలా మంది రుచిగా ఉందని కొంటారేమోనని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు అత్తయ్య గారు? బాగుంది శైలజ, ఈ ఆలోచన నాకు చాలా బాగుందే. చాలా బాగా ఆలోచించావు శైలజ. అలా వ్యాపారమైనాక అందరూ ఇంటికి చేరుకుంటారు. వెంటనే సుస్మిత వచ్చి శైలజని కలుస్తుంది. ఏంటి ఆ రోజు నుంచి కనిపించడమే మానేశావు? ఏం జరిగింది అసలు? నువ్వు చెప్పినట్టే డబ్బులు మొక్కల్లో పెట్టాను. ఇప్పుడు ఆ డబ్బులతోనే మేం వ్యాపారం పెట్టాము సుస్మిత. నాకు మంచి సలహా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్సే నీకు. పోనీలేవే, ఎలాగో ఒకలాగా గండం గడిచిపోయింది కదా. ఆ డబ్బులతో వ్యాపారం పెట్టి సంతోషంగా ఉండు. ఇప్పటికే నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు. సరే నేను వెళ్తాను. సుస్మిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శైలజ రకరకాల రొట్టెల వ్యాపారం చేస్తూ వచ్చిన డబ్బులతో అన్ని ఖర్చులు చూస్తూ తనకు నచ్చినట్లు ఇంట్లో ఉండేది.